ఎవరంటే రాకేష్ శ్రవణ్, కంట్రోల్ శ్రవణ్. ఏంటి వేదా ఇది ఇది లైఫ్ ఆ రోలర్ కోస్టర్ రైడా? అసలు నాకేం అర్థం కావట్లే, పిచ్చి పిచ్చిలేస్తుంది. అరే సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నాం, అప్పుడే మళ్ళీ కొత్త మలుపు. బ్రో ఎందుకంత టెన్షన్? ప్లీజ్ కామ్ డౌన్. మనం ఎలాగైనా చేసి ఆ దయ్యాన్ని మనం పట్టుకుందాం, ఈ మిస్టరీని మనం సాల్వ్ చేద్దాం. నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం నేను వాడతా. అఖిల్, నువ్వు ఇంకొకసారి దయ్యాన్ని పట్టుకుంటానే మాట మాట్లాడావనుకో, నేను మళ్ళీ అదే గుర్రాల కోటలో పాటేస్తా. అరే నా వల్ల ఏమైంది? ఆమె గోస్ట్ అంటారు. నువ్వు అక్కడే ఆగు. నువ్వు గోస్ట్ అంటారని చెప్పుకునే అర్హత కూడా నీకు లేదు. నువ్వు ఇప్పటిదాకా ఏమన్నా క్లూస్ తెచ్చావా? పోనీ ఏదైనా ఐడియాస్ ఇచ్చావా? అయితే తను లేకపోతే నేను, మేమిద్దరమే ఏదో ఒకటి చేసాం. నీ మట్టి గుర్ర ఎప్పుడు పనిచేయదు. అండ్ రాకేష్ గారు చనిపోయాడు. శ్రవణ్ ఏంటిది? అఖిల్ సారీ అఖిల్, తనేదో డిప్రెషన్ లో అలా మాట్లాడుతున్నాను, నువ్వేం పట్టించుకోకే. అరే నువ్వు గోస్ట్ హంటర్ అని చెప్పావు కదా, అంటే గోస్ట్ హంటర్ కి సంబంధించిన ఏదో ఒక డివైస్, అంటే దయ్యాలతో మాట్లాడడానికి కానీ దయ్యాల్ని కనిపెట్టడానికి ఏదైనా నీ దగ్గర ఉందా? ప్రెసెంట్ అయితే నా దగ్గర ఏం లేవు. శ్రవణ్ ఏంటిది? మీరు ఇలా గొడవ పడితే మనం ప్రాబ్లం సాల్వ్ చేసినట్టే. మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఆ రఘురామ్ ఎవరు, హర్ష ఎవరు, ఆ దయ్యం, అసలు ఆ దయ్యానికి ఏమైంది అని. ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి కానీ సొల్యూషన్స్ మాత్రం దొరకట్లేదు. అరే గోస్ట్ హంటర్, నువ్వు గోస్ట్ హంటర్వి కదా, ఇప్పుడు దీనికన్నా నీ బ్రెయిన్ వాడరా. శ్రవణ్ ఏంటిది? మీరు చిన్న పిల్లల్లా చేస్తున్నారు. మనకి రాకేష్ కి మధ్యలో వరుణ్ అనే పర్సన్ ఉన్నాడు. కరెక్టే, కానీ ఈ వరుణ్ ఎక్కడ దొరుకుతాడు మనకి? ఆ వరుణ్ మనకి దొరికితే ఆ రఘురామ్ ఎవరో మనకి తెలుస్తుంది. అసలు వాళ్ళిద్దరికి లింక్ ఉందా? నీకు తెలుసా? చెప్పు, నువ్వు చెప్పు. శ్రవణ్ ఒక్కసారి ట్రై చేద్దాం కదా. రాకేష్ చనిపోయిన దగ్గర నుంచి నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు. బీ స్ట్రాంగ్ అండ్ యూజ్ యువర్ బ్రెయిన్, ఓకే? వరుణ్ దగ్గర శ్రావణ్ ఫోన్ ఉంది కదా? అవును, కానీ ఆ మొబైల్ ఉందో పగలగొట్టిండో మనకేం తెలుసు? వెయిట్ సెకండ్, లేదా నీ ఫోన్ ఇవ్వు. వరుణ్ దొరికేశాడు.